శ్రీ 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 భగవాన్ సత్సాయి బాబా వారి పాదార విందాలకు శతకోటి వందనాలు సమర్పిస్తూ సాయిరామ్ అండి అందరికీ. అయితే ఈరోజు ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మళ్ళీ వరలక్ష్మి వ్రతం సందర్భంగా మూడవ శుక్రవారం వచ్చింది. 2 పర్వదినాలు కాబట్టి నాకు ఇవాళ ఆగస్టు 15 గురించి వరలక్ష్మి వ్రతం ప్రాముఖ్యత గురించి కొద్దిగా చెప్పాలని అనుకున్నాను. అయితే మనకి స్వాతంత్రం వచ్చి భారతదేశానికి 78 సంవత్సరాలు వస్తుంది. చాలా ఎంతమందో త్యాగధనుల యొక్క కృషి వల్ల మనకి స్వరాజ్యం వచ్చింది. 100 ఏళ్ళు మన బానిసత్వాన్ని అనుభవించాము. 100 ఏళ్ళు వాళ్ళ దగ్గర నుంచి తీసుకురావడానికి మనకు 100 ఏళ్ళు పట్టింది. ఇలాగా మన దాన్ని మనం కాపాడుకుందాం. స్వామి చెప్తూ ఉంటారు, మరి భారతదేశము నైతిక భూమి, యోగ భూమి, కర్మభూమి. కర్మలు చేస్తూ మంచి చేస్తారు, యోగాన్ని సంపాదిస్తారు. అలాగే నైతిక భూమి, నైతికంగా జీవిస్తూ ఉంటారు. అయితే వైదిక సనాతన ధర్మాల్ని మరి ఆచరించుకుంటూ ఉంటారు. అన్ని దేశాల వాళ్ళు అందరికీ రక్తం ఒకటే, అన్ని దేశాలు ఒక్కటే. కాకపోతే ఏంటంటే ప్రజల్లో మరి మేము అనే పదం, నేను అనే పదంని వదిలేసి మనందరం ఒకటే, మనందరికీ ఆత్మతత్వం ఒకటే, మనలో ప్రవహించే రక్తం ఒకటి అని పరస్పరం దేశాలు పోటీ పడకుండా అందరినీ సమానత్వంగా ఉండాలని నేను ఐక్యరాజ్య సమితి వారు మంచి తీర్పు ఇవ్వాలని, మరి మన భారతదేశం బాగుండాలని, అన్ని దేశాల వాళ్ళు బాగుండాలని నేను కోరుకుంటున్నాను. మరి ఈ సందర్భంగా అందరికీ ఆగస్టు 15 శుభాకాంక్షలు. మరి వరలక్ష్మి వ్రతం కూడా నేను పసిపాపతో చేయించాను. మరి ఒక భక్తురాలు మరి చేసింది. మరి నేను చేయలేకపోతే మరి పేరు చెప్పట్లేదు, కానీ నేను భక్తురాలతో, ఆమె చాలా భక్తురాలు, చాలా వినయ సంపదలు కలది, చాలా మరి మంచి విషయాల్ని చక్కగా బోధిస్తుంది. మరి నలుగురికి సహాయం చేయాలని కోరుకుంటుంది. కాబట్టి ఈ అమ్మాయిని నేను ఎక్కువ లైక్ చేస్తూ ఉంటాను. అయితే ఇంకొక విషయం ఏంటంటే వరలక్ష్మి వ్రతం వాళ్ళిద్దరూ చేశారు, నేను చదివాను అంతే. అయితే చదివిన వాళ్ళకి, విన్న వాళ్ళకి, చేసిన వాళ్ళకి అంతే పుణ్యం లభిస్తుంది. మనం వరలక్ష్మి వ్రతాలు, పండుగలు, పర్వదినాలు ఎందుకు చేస్తామంటే ఆ యొక్క పండుగ దినాల్లో ఈ పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకొని మనం కూడా తల స్నానాలు చేసి ఏమైనా పిండి వంటలు వేసుకొని తిని మరి కొత్త బట్టలు వేసుకుని ఆనందంగా ఆ రోజంతా ఆనందంగా గడపాలని, నలుగురితో పరస్పర ప్రేమతో ఉండాలని, చేతనైన సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ పండుగలు, పర్వదినాలు ప్రవేశపెట్టబడ్డాయి. హిందువులు ఎక్కువగా ఈ పండుగలను ఎక్కువగా చేస్తూ ఉంటారు. అన్ని పండుగలు, వినాయక చవితి, కృష్ణాష్టమి, వినాయక చవితి, అలాగే మరి తర్వాత దసరా, దీపావళి, మరి నవంబర్ 23 స్వామి పుట్టినరోజు, డిసెంబర్ క్రిస్మస్, మరి సంక్రాంతి, శివరాత్రి, శ్రీరామనవమి, ఇలాగా అన్ని పండుగలు, ఉగాది, అన్ని పండుగలు చక్కగా మరి హిందువులు ఎంతో ఆనందంగా, ఉత్సాహంగా చేస్తూ ఉంటారు. అయితే ఈ పండుగలన్నిటికీ కొత్త బట్టలు కుట్టించుకోవాలని లేదు, అన్ని పిండి వంటలు ఉండాలని లేదు, చేయగలిగిందే చేయాలి. శ్రమకు మించి ఏది చేయరాదు. మనకున్న దాంట్లోనే మంచి దుస్తులు, శుభ్రమైన దుస్తులు ధరించి ఆ స్వామికి నివేదన చేయాలి. అలాగే స్వామి మరి లక్ష్మీనారాయణ కానీ, మరి సత్సాయిబాబా కానీ, వినాయకుడు కానీ, మరి శివపార్వతులు కానీ అందరూ ఒకటే. అయితే ఏంటంటే పిలిచే రకాలు, మనం అన్నాన్ని 4 రకాలుగా ఎలా వండుకు తింటామో అలాగే దేవుడు ఏ ఒక్కరిని ప్రేమించినా, ఏ ఒక్కరిని పూజించినా అందరికీ అదే యొక్క వెలుగు, అదే యొక్క ఆత్మతత్వం, ఆత్మసాక్షాత్కారం జరుగుతుంది. కాబట్టి అందరికీ పుణ్యం వస్తుంది. పండుగలు, పర్వదినాలు చాలా ప్రాముఖ్యత చెందాయి. అవి అందరూ చేసుకొని తరించాలని, పండగ మరి వరలక్ష్మి వ్రతం చేసుకుంటే ధనధాన్యాలే కాదు, సుఖశాంతులు, మనశ్శాంతి అన్నీ వస్తాయి. కాబట్టి శాంతి శాంతి శాంతి. లోకా సమస్త సుఖినో భవంతు. జై సాయి.